హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనుక మనం మార్కెట్స్ని గమనించినట్లయితే గ్యాప్ అప్ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మనకి ప్రతి చోట కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవడం జరిగింది. అక్కడి నుంచి డిక్లైన్ అవుతూనే వస్తుంది, కానీ ఏ దశలో కూడా నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ కోలుకున్నట్లు కూడా కనిపించలేదు. మెయిన్గా ఇక్కడ మనం గమనించినట్లయితే అధిక వెయిటేజ్ గల రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఐసీఎస్ కూడా గ్యాప్ డౌన్తో ఓపెన్ అవడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో అయితే నడవటం కూడా జరిగింది మెయిన్గా. అదేవిధంగా మేజర్గా ఎఫ్ఐస్ కాంట్రిబ్యూషన్ కూడా ఈరోజు మెజారిటీగా నియర్లీ 10,000 crores వరకు సెల్లో ఉండటం, హైయెస్ట్ పాయింట్స్ వద్ద సూచీలన్నీ ట్రేడ్ అవుతున్న దశలో హైయెస్ట్ పాయింట్ నుంచి ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్త పడి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటూ ఉండటం కూడా మేజర్గా ఈరోజు ఈ విధంగా లాస్ అవటానికి కూడా కారణం ఉంది. నిఫ్టీ స్టార్టింగ్లో మనం గమనించినట్లయితే 150 పాయింట్లతోనూ, అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుంటే 500 పాయింట్లతో నష్టాల్లో అయితే ట్రేడ్ అవటం జరుగుతుంది. ఇంకా మేజర్గా ఇటీవల చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత అయితే ఏదేదో ఉందో దీనివల్ల ఎఫ్ఐల ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియాలో కూడా తగ్గటం జరిగింది. సో అటువైపు మళ్ళీ వాళ్ళ దారి అనేది అటువైపు చూడటం కూడా జరిగింది. ఎందుకంటే ఎఫ్ఐసి ఎటువైపు అయినా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి మనీ ఫ్లో అనేది ఎఫ్ఐల నుంచి అయితే మన దేశీయ మార్కెట్లోకి రావటం అనేది తగ్గటం జరిగింది. అదేవిధంగా ఈరోజు నియర్లీ 10,000 crores వరకు సెల్ సైడ్ ఉండటం కూడా జరిగింది. ఇటీవల మనం సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ గమనించినట్లయితే జీవితకాల గరిష్టాలకు చేరుకోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడటం అనేది చాలా మెయిన్ అనమాట. ఏ క్షణంలో అయినా మళ్ళీ సూచీలు కిందకి చూస్తే మళ్ళీ ఎప్పటికి కోలుకుంటుందో తెలియదు కాబట్టి ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ వైపు వెళ్ళటం, ఓవర్ వాల్యుయేషన్ ఉండటం వల్ల భయాలతో ఆ స్టాక్స్ని అయితే ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం కూడా ఈరోజు మెయిన్గా మనం గమనించవచ్చు. మేజర్గా కలిసి వచ్చిన స్టాక్స్ని కనుక గమనించినట్లయితే కనుక బాస్మతి బియ్యం రిలేటెడ్గా ఎగుమతులపై నిషేధం అనేది ఇన్నాళ్ళు ఉండేది, దాన్ని ఎత్తివేయటంతో ఆ రంగంలో షేర్లు అయితే బాగా లాభపడ్డాయి. కేఆర్బిఎల్ కానీ, ఎల్టీ ఫుడ్స్ కానీ, చమన్ లాల్ సీతా కానీ, కోహినూర్ ఫుడ్స్ కానీ, అలాగే జిఆర్ఎం ఓవర్సీస్ షేర్ల కోసం ఇన్వెస్టర్లు అయితే ఎగపట్టడం జరిగింది. విదేశాల్లో బియ్యం డిమాండ్ వల్ల దేశీయంగా ఇబ్బందులు లేకుండా తాజాగా అనుమతించడం సహా ప్రొహిబిటెడ్ రైస్ అనేది పై సుంకాన్ని 10% తగ్గించడంతో ఈ స్టాక్స్లో మూవ్మెంట్ ఏర్పడటం కూడా మెయిన్గా ఈ స్టాక్స్ రిలేటెడ్గా బిగ్ పాజిటివ్గా చెప్పుకోవచ్చు. సో ఈరోజు మొత్తంలో కూడా మనం ఏ దశలో గమనించినా కూడా స్టార్టింగ్ నుంచి గమనించిన నెగిటివ్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవుతూ నియర్లీ నిఫ్టీ 368 పాయింట్స్ లాస్ అవటం అనేది జరిగింది. కానీ ఎక్కడ ఏ దశలో కూడా ఇంక్రీజ్ పైకి రావటం అనేది ఆ ఓపెనింగ్కి దాటి క్రాస్ లింక్ లెవెల్స్ని అయితే దాటి రావడం జరగలేదు. దీనికి మెయిన్గా నిఫ్టీ 368 పాయింట్ అయితే భారీ నష్టాన్ని అయితే మూటగట్టుకోవడం జరిగింది. రెండు సూచీల్లోనూ లోయర్స్తో మినహా ఏ రకమైన ప్యాటర్న్ మనకి అక్కడ కనిపించలేదు. మొత్తం లోయర్గానే వెళ్ళింది, లోయర్లో ఓపెన్ అయింది, లోయర్గానే ఇంకా లోయర్లోనే క్లోజ్ అయింది. సో నియర్లీ సెన్సెక్స్ 1272 పాయింట్స్ నష్టపోతే నిఫ్టీ వచ్చేసరికి 368 పాయింట్స్ అయితే నష్టపోవడం జరిగింది. మార్కెట్లు మెయిన్గా ఆల్ టైమ్ హైలో ఉండటంతో ఓవర్ వాల్యుయేషన్ భయాలనేది ఇన్వెస్టర్లో ఉండటం జరిగింది. సెక్టోరల్ ఇండిసీస్, మనం సెక్టోరల్ ఇండిసీస్ని గమనిస్తే ఏ దశలో కూడా మీడియా స్టాక్స్, మెటల్ స్టాక్స్ కాకుండా ఏ దశలో కూడా మిగతావి ఏవైనా సరే నెగిటివ్లోనే ఈరోజు మేజర్గా క్లోజ్ అవడం జరిగింది. ఓవరాల్గా గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ 856 పాయింట్స్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నిఫ్టీ ఆటోలో కూడా 583 పాయింట్స్ మేజర్గా ఈ రెండు స్టాక్స్ అయితే భారీగా పతనం అవడం జరిగింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాగే 471 పాయింట్స్ వరకు, అలాగే 300 పాయింట్స్లో ఎఫ్ఎంసీజీ ఐటీ, సేమ్ యాజ్ 458 పాయింట్స్తో అయితే ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్స్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఫార్మా కానీ ఇతర రంగాలు మొత్తం లాస్లోనే అవడం అయింది. ఒక మెటల్ మాత్రమే జస్ట్ పాజిటివ్గా 133 పాయింట్స్తో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు కనుక ఎఫ్ఐ డేటాను గమనించినట్లయితే 16,000 బై సైడ్ ఉంటే 26,412 crores అయితే సెల్ సైడ్ అయితే ఉన్నారు. టోటల్గా ఓవరాల్గా నెగిటివ్ 9,791 crores అయితే మన మార్కెట్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది. సో సేల్స్ అయితే మేజర్గా చైనా నుంచి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ వడ్డీ రేట్ల కోతతో అయితే అటువైపు మొగ్గు చూపిన పరిస్థితి ఎక్కువగా కనిపించడం జరగటం మనకి గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఆటో సెగ్మెంట్స్ కనుక గమనించినట్లయితే ఆటో సేల్స్ ప్రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. మేజర్గా పీవీ సెగ్మెంట్ రిలేటెడ్గా అయితే టాటా మోటార్స్కి ఎస్టిమేషన్ మంత్ ఆన్ మంత్లోను ఇరానీలోను ఇవ్వడం జరిగింది. అలాగే సివి సెగ్మెంట్స్లో అయితే సేమ్గా మంత్ ఆన్ మంత్లోకి వచ్చేసరికి ఏమో టాటా మోటార్స్ సివికి ఇవ్వడం జరిగింది, సేమ్
అశోక్ లేలాండ్ కూడా 26% వరకు మంత్ ఆన్ మంత్లో వచ్చింది. రిమైనింగ్ నెగిటివ్లో అయితే ఇరాన్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. టూ వీలర్ సెగ్మెంట్స్ వచ్చేసరికి 14% వరకు ఎస్టిమేషన్లో టీవీఎస్ మోటార్స్ ఇవ్వడం జరిగింది. హీరోకి 11% రిలేటెడ్గా. అలాగే ట్రాక్టర్ సెగ్మెంట్ కనుక మనం గమనించినట్లయితే మహీంద్రా అండ్ ఎస్కాట్స్ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. రెండు పాజిటివ్ సైడ్ 100%, 110% మంత్ ఆన్ మంత్లోని ఇరాన్ ఇయర్లో ఇవ్వడం జరిగింది. జూబిలెంట్ ఫార్మా రిలేటెడ్గా కంపెనీ అయితే యుఎస్ ఎఫ్డిఐ నుండి ఒక కమ్యూనికేషన్ జూన్ 2024 తనిఖీ నుంచి అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. JHSGPC మాంట్రియాల్ కాంట్రాక్ట్ అధికారికంగా తయారీ సౌకర్యం అనుసరించి సూచించిన చర్యను వర్గీకరిస్తుందని తెలియచేయడం కూడా జరిగింది. హింద్ రెక్టిఫైయర్స్ రిలేటెడ్గా 90 crores విలువైన సరఫరా ఆర్డర్ను అయితే ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినగా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. పిఎర్మాల్ ఫార్మా రిలేటెడ్గా యుఎస్ ఎఫ్డిఏ 0 పరిశీలనలతో అహ్మదాబాద్ సౌకర్యాల తనిఖీ కోసం ఈఆర్ జారీ చేసింది. సో ఏదైతే చెకింగ్ జరిగిందో దాని రిలేటెడ్గా అయితే 0 అబ్జర్వేషన్స్ అయితే పిరమల్ ఫార్మాకి అయితే అహ్మదాబాద్ రిలేటెడ్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇవ్వడం జరిగింది. మార్సన్స్ లిమిటెడ్ రిలేటెడ్గా గమనిస్తే కనుక కంపెనీ పునరుత్పాదక ఇంధన రంగంలోకి ప్రవేశిస్తోందని, సౌర మరియు పవన విద్యుత్ ప్లాంట్ల కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లపై దృష్టి సారించిందని మరియు 150 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్టును అన్వేషిస్తోందని కూడా వీళ్ళు తెలియచేయడం జరిగింది. డాక్టర్ రెడ్డీస్ రిలేటెడ్గా గమనిస్తే కనుక స్విట్జర్లాండ్ యూనిట్ 640 మిలియన్ల పెట్టుబడిని అయితే పూర్తి చేసి దాన్ని తయారు చేయడం జరిగింది అనేది అయితే ఫైలింగ్స్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్గా ఐడిఎఫ్సి ఎఫ్హెచ్సిఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ రిలేటెడ్గా ఐడిఎఫ్సి లిమిటెడ్తో 2 మెర్జ్ అవడం అనమాట. సెప్టెంబర్ 30 నుండి మరియు మెర్జింగ్కి ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది. అక్టోబర్ 1న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో ఐడిఎఫ్సి లిమిటెడ్ అనేది విలీనం అవుతుంది. దీనికి వి వైద్యనాథన్ని ఎండి అండ్ సిఇఓగా నియమించడం జరిగిందని బ్యాంక్ తెలియజేయడం జరిగింది. డిసెంబర్ 19, 2024 నుండి డిసెంబర్ 18, 2027 వరకు 3 సంవత్సరాల పాటు అమల్లోకి వస్తుంది. అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 19 నుంచి అయితే ఈయన ఎండి అండ్ సిఇఓగా ఉండటం జరుగుతుంది. 18, 2027 వరకు అయితే ఉంటారు. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఈ మెర్జింగ్ రిలేటెడ్గా ఐడిఎఫ్సి లిమిటెడ్లో ప్రతి 100 షేర్లకి 155 షేర్లను అయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో షేర్లను అయితే ఐడిఎఫ్సి ఇన్వెస్టర్లకు అయితే ఇవ్వటం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిలేటెడ్గా అయితే క్యూఐపిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాపిటల్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి క్యూఐపి ద్వారా 5,000 కోట్లను అయితే సమీకరించాలని పిఎన్బి రిలేటెడ్గా అయితే మనకి ఇంటిమేషన్ రావడం జరిగింది ఫైలింగ్స్ రిలేటెడ్గా. నెక్స్ట్ వచ్చేసరికి మనెక్సియా కోటెడ్ మెటల్స్ రిలేటెడ్గా కంపెనీ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి 200 crores యూరోపియన్ కాంట్రాక్ట్ని అయితే విన్ అయినట్టుగా తెలియజేయడం జరిగింది. ప్రపంచ వృద్ధికి సంకేతం, ఎగుమతి ఆదాయాన్ని గణనీయంగా పెంచడానికి అయితే ఈ డీల్ సెట్ చేయబడిందని కూడా ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 200 crores వాల్యూ అయితే ఈ కాంట్రాక్ట్ రిలేటెడ్గా అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వల్సన్ కార్ప్ కంపెనీ మిడిల్ ఈస్ట్ నుండి కోటెడ్ LSAW పైపులు మరియు బెండ్ల కోసం ప్రతిష్టాత్మకమైన 146 crores ఆర్డర్ను అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. సేమ్ కంపెనీ క్యుములేటెడ్ లైఫ్ పైప్ లైన్ ఆర్డర్ మొత్తం వాల్యూ ఇప్పటికీ 1348 crores అయితే చేరుకున్నట్టుగా, మొత్తం ఆర్డర్ వాల్యూ కూడా 1348 కోట్లు చేరుకున్నట్లుగా కూడా ఫైలింగ్స్కి అయితే ఈరోజు అప్డేట్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా సిమెంట్ రిలేటెడ్గా అక్టోబర్ డీలర్ల తనిఖీ అయితే రిసీవ్ చేయడం జరిగింది. పాన్ ఇండియా ధరల బ్యాగ్ ఏదైతే బ్యాగ్ వచ్చి 4 రూపీస్ చొప్పున అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే సౌత్ ఈస్ట్ వెస్ట్ వచ్చేసరికి హైక్ ప్రకటనలు కనిపిస్తాయని తెలియజేయడం జరిగింది. సౌత్ సైడ్ మాత్రం ఇంక్రీజ్ విషయంలో మాత్రం డీలర్లు పెద్దగా ఆశించడం లేదని కూడా వాళ్ళు ఈ అప్డేట్స్లో అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ పారాస్ డిఫెన్స్ రిలేటెడ్గా కంపెనీ 305 crores రూపీస్ వాల్యూ అయిన పెద్ద ఆర్డర్ని అయితే బిగ్ ఆర్డర్ని అయితే విన్ అవటం జరిగింది. ఈ అప్డేట్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్ కోసం L&T నుండి 305 కోట్ల విలువైన పారాస్ డిఫెన్స్ అసోసియేట్ కోబ్యాగ్స్ ఆర్డర్ని అయితే విన్ అవటం జరిగినట్లుగా అయితే వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఎన్బిసిసి రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి 101 కోట్ల విలువైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆర్డర్ ఏదైతే ఉందో NHAI నుంచి అయితే పొందటం జరిగిందని ఎక్సైజ్ ఫైలింగ్కి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ రిలేటెడ్గా మ్యూచువల్ ఫండ్స్లో టాప్ NBFCలు ఏవైతే ఉంటాయో అండ్ NHVSల్లో
టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్ని అయితే ఇన్వెస్ట్మెంట్కి ప్రారంభించిందని తెలియచేయడం జరిగింది. దీని ఎన్ఎఫ్ఓ వచ్చేసరికి సెప్టెంబర్ 30 నుండి సభ్యత్వ కోసం తెరవబడుతుంది. అక్టోబర్ 7 వరకు ఉంటుంది. సో ఏదైనా కొత్త మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా అయితే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ టాప్ ఎన్బిఎఫ్సిలు ఏవైతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏవి ఉంటాయో అలాగే హెచ్ఎఫ్సిల్లో మెచ్యూరిటీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇది ప్రారంభించడం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 30 నుండి అయితే తెరవబడుతుంది. అక్టోబర్ 7 వరకు ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి సెప్టెంబర్ 30 నుంచి 7 లోపు అయితే జాయిన్ అవ్వచ్చు. శక్తి పంప్స్ రిలేటెడ్గా అయితే అక్టోబర్ 7న జరిగిన ప్రతి ఒక్కరికి 5 షేర్ల బోనస్ ఇష్యూని అంటే అక్టోబర్ 7వ తారీఖు అయితే దీనికి ఇవ్వటం జరిగింది. ఎవరికైతే ఒక షేర్ ఉంటుందో వాళ్ళకి 5 బోనస్ షేర్లను అయితే ఇష్యూ చేయడానికి అయితే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అని వీళ్ళు ఫైలింగ్స్కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్గా అప్డేట్ గమనిస్తే కనుక చాలా కాలం తర్వాత అయితే ఆర్వీఎన్ఎల్ రిలేటెడ్గా అయితే 180 crores-తో ఒక ఆర్డర్ని అయితే విన్ అవటం జరిగింది అనేది వీళ్ళు ఫైలింగ్స్కి అయితే ఇవ్వటం జరిగింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ డిజైన్ సప్లైస్ ఎరెక్షన్ టెస్టింగ్ కమిషన్స్ రిలేటెడ్గా అయితే ఈ అప్డేట్ ఇవ్వటం జరిగింది. ఐఓసి రిలేటెడ్గా కనుక మనం వార్తలను గమనించినట్లయితే కనుక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ ప్రతిపాదన వాటాల హక్కును జారీ చేసుకోవడానికి ఏదైతే రైట్ ఇష్యూస్ ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది, విత్డ్రా చేసుకోవడానికి నిర్ణయించుకుంది. దీనివల్ల 23,000 crores రైట్ ఇష్యూస్ రిలేటెడ్గా అయితే విత్డ్రా అయితే చేయడం జరిగింది. గవర్నమెంట్ విల్ నాట్ పార్టిసిపేట్ అనేది ఇందులో అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల 22,000 కోట్ల రైట్ ఇష్యూస్ అయితే ఇది నెగిటివ్గా ఐఓసికి మనం చెప్పుకోవచ్చు. ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.